మనం వరి పొలం నాటుతాం. నాటంగానే ఈ గడ్డిలో బోలెడన్ని దోమలు ఉంటాయి, గడ్డి మీద బతుకుతుంటాయి. ఇవి నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. 2 దోమలు మొగుడు పెళ్ళాం మన పొలంలోకి ఎంటర్ అయినాయి. అవేం ఊరుకోవుగా, గుడ్లు పెడతాయి. ఎన్ని పెడతాయి? 80 నుంచి 200 వరకు పెట్టే శక్తి ఉంది. ఫికండిటీ, గుడ్లు పెట్టే శక్తి అంటాం. సపోజ్ 100 అనుకుందాం, మనం 200 దాకా పోవద్దు, 100 గుడ్లు పెడతాయి అనుకుందాం, లెక్క ఈజీగా ఉండటం కోసం. 22 రోజులకల్లా మీకేం జరుగుతుంది? 100 బయటకు వచ్చినాయిగా. 100 బయటకు వచ్చి అవి ఊరుకుంటాయా? పెరుగుతాయి, రసం పీలుస్తాయి, పెరుగుతాయి. ఆ స్టేజ్లో మీకు కనపడవు. అంటే మనం నాటిన వారం 10 రోజులకి అవి వచ్చేసేస్తాయి, చేరిపోతాయి. ఎందుకంటే వాటికి ఆవాసం ఇది, వాటికి ఆహారం ఇక్కడే. వచ్చి చేరిపోయిన తర్వాత ఇంకొక 22 రోజులకి 100 కాస్త 100 × 100 10,000 10,000 అయిపోయినాయి. అప్పటికి ఎన్ని రోజులైంది? 45 రోజులైంది. ఆ తర్వాత ఊరుకోవుగా, అవి మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తాయి. 10,000 × 100 10 లక్షలు. 10 లక్షలు ఒక మొగుడు పెళ్ళం వచ్చినాయి మన పొలంలోకి. 10 లక్షల దోమలు మనకి ప్రత్యక్షం అవుతాయి. మనం మొదట్లో ఇది గమనించలేం, ఎందుకంటే అవి ఎక్కడో 1, 2 కనపడుతూ ఉంటాయి. సడన్గా 3వ తరం దాటిన తర్వాత 4వ తరం వస్తుంది, అప్పుడు మనం గమనిస్తాం. ఒక్కొక్క దుబ్బు మీద 100, 50, 10, 20, 30. దీనికి ఒక అద్భుతమైన మందు ఉంది. అంటే ఇప్పుడు మేము త్వరలో ఇస్తాం మీకు, మళ్ళీ చెప్తాం. మన డిబిల్ వాళ్ళు మీకు చాలా సహకారం చేస్తారు. మా టీం కూడా మీ పొలాల్లో ఛాలెంజ్గా తీసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే ట్రై చేస్తారు, మీకు సహాయం చేయడానికి ట్రై చేస్తారు. మనము కొన్ని 2 రకాల ఫంగస్లను తీసుకొచ్చి స్ప్రే చేసేస్తాం. బెల్లంతో కలిపి స్ప్రే చేస్తాం. ఎందుకు బెల్లంతో కలిపి అంటే పడ్డ నీళ్ళు పడ్డట్టు జారిపోతాయి. జారిపోకుండా మనకి బెల్లం ఉండటం వల్ల అతుక్కుపోతుంది. అంతేకాదు, ఆ బెల్లం దీనికి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది మనం ఇచ్చేటువంటి ఫంగస్లకి. అది మొక్క మీద రాత్రి కూడా బాగా తిరుగుతాయి ఈ దోమలు. తిరిగేటప్పుడు ఊరికి నడిస్తే చాలు, దాని పొట్టకు అతుక్కున్నా, దాని కాళ్ళకి తగిలినా ఈ ఫంగస్ దాని శరీరంలోకి వెళ్ళి దాన్ని చంపేస్తూ ఉంటుంది. మనం ముందుగానే గనక 1 నెల రోజుల వయస్సులో కొంచెం చిక్కగా అయిన తర్వాత అవి కనుక స్ప్రే చేసుకుంటే మనకి వచ్చినట్టు పోతూ ఉంటాయి. ఇది కొట్టిన తర్వాత మీ పొలంలో దోమ కనపడుతూ ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది. ఆ దోమల పక్కనే తెల్లగా ముద్దలాగా తయారైనటువంటి ఫంగస్ వచ్చి, రోగం వచ్చి తెల్లగా మారిపోయినటువంటి చచ్చిపోయిన దోమలు కూడా కనపడుతుంది. ఈ చచ్చిపోయిన దోమల శరీరం మీద నుంచి వచ్చేటువంటి ఆ ఫంగస్ బీజాలు మళ్ళీ గాలిలో స్ప్రెడ్ అవుతాయి. రాత్రిపూట మొక్క తేమగా ఉంటుంది, కాండం అక్కడ పోయి అతుక్కుంటుంటాయి. అంటే 1-2 సార్లు మీరు స్ప్రే చేసి వదిలేస్తే ఆ సీజన్ని బట్టి ఇక ఇవే వృద్ధి చెందుతుంటాయి ఆ పొలంలో. మనము నేల నుంచి ఒక 2 అడుగుల ఎత్తు ఉంటుందనుకోండి, వరి పైరు 3 అడుగుల ఎత్తు. దాన్ని మైక్రో క్లైమేటిక్ కండిషన్ అంటాం. ఎండబడ్డా అవి చావు, లోపల చల్లగా ఉంటుంది, మాయిస్ట్గా ఉంటుంది, అంటే తేమ ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి అవి హ్యాపీగా బతుకుతూ ఈ ఫంగస్లు పురుగు వచ్చినట్టు చచ్చిపోతుంటాయి. ఆకు చుట్టే పురుగు వస్తే దాన్ని కూడా తినేస్తాయి అవి. అది తెల్లగా కాకిరెట్లాగా తెల్లగా ఇంత ఆకు మీద మీకు కనపడుతుంది. ఆ రకంగా అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనకి విషం లేనటువంటి ఆహారం అందించడానికి ఇది ఒక మంచి మార్గము. అట్లా అని పురుగు మందులు జోలి పోవాకండి, అసలు కొట్టబాకండి అని మేము మాత్రం చెప్పం. ఈ రోజున ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో పురుగు మందు కొట్టుకోవాల్సిందే. అది ఎందుకు కొట్టాలంటే తెల్లవారేటప్పటికి 15 గంటల్లో పనిచేసే ఉన్నాయి, 2 గంటల్లో పనిచేసే ఉన్నాయి, 12 గంటల్లో పనిచేసే ఉన్నాయి. అవసరాన్ని బట్టి డిబిల్ వాళ్ళు చెప్తారు, నేను కూడా చెప్పేస్తా. అగ్గి తెగులు రాకుండా మనం ఇది వేయమంటున్నాం. ఒక ఆయన వేయలే, అగ్గి తెగులు వచ్చింది, ఇది తీసుకెళ్ళి వేస్తే పంట నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఇది నేలలోకి వెళ్ళి పెరిగి దాన్ని చంపేటప్పటికి అగ్గి తెగులు తినేస్తుంది. మనం విజ్ఞత ఉపయోగించాలి. ఆ పరిస్థితుల్లో మేమేం చెప్తామంటే, ఖచ్చితంగా అగ్గి తెగులు వచ్చింది కాబట్టి ట్రైసైక్లోజోల్ 125 గ్రాములు ఎకరానికి చొప్పున స్ప్రే చేసేయి. 24 గంటల్లో అక్కడికక్కడ ఆగుతుంది, చెప్పేస్తాం. మొహమాట పడం. ఇక్కడ రైతు మనం చెప్పింది ఏదైనా సరే 100% రైతుకు ఉపయోగపడేట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. చూద్దాం. నేను కూడా వస్తాను. నాకు టైం ఉంటే మీ పొలాల్లో కొంచెం తిరుగుతాను. రోడ్డు అనుకున్న పొలాలు అయితే ఇంతకుముందు గట్ల మీద తిరిగేవాళ్ళం, కానీ ఇప్పుడు ఓపిక తగ్గింది.
కనుక రోడ్డు అనుకున్న పొలాలకి వచ్చి చూసి చెప్తాము. రైతుల్లో తిరిగేటప్పుడు అసలు ఆనందమే వేరుంటుంది. చిన్న సేల్స్ ఆఫీసర్ క్యాడర్లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి మంచం లాక్కి వచ్చి సుబ్బయ్య దా అంటే మా చూసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో 10 మంది వచ్చి కూర్చుండేవాళ్ళు, బాతకాని కొట్టేవాళ్ళు, వెళ్తుండేవాళ్ళు. ఆనందంగా ఉండేది అది. విల్ కమ్ టు యువర్ ఫీల్డ్. తప్పకుండా మీ ఊళ్ళో కూడా వస్తాం మేము వీలైతే, దేవుడి మేలు చేస్తే. థ్యాంక్ యూ.